సుంకాల నేపథ్యంలో భారత్ యోచన తుది దశలో ఉన్న ఒప్పందాలపైన చర్చలు ఆపేయాలని నిర్ణయం. అందుకే రాజ్నాథ్ పర్యటన రద్దు, రాయిటర్స్ కథనం, కొనుగోళ్ల నిలిపివేత అవాస్తవమైన రక్షణ శాఖ వర్గాలు. మరియు భారత్తో వాణిజ్య చర్చలలో టారిఫ్ల వ్యవహారం తేలే వరకు ఇదే పరిస్థితి ట్రంప్. రష్యా చమురు కొనకుండా ఆపేలా తీవ్ర ఒత్తిడికి ఎత్తనం, మాంద్యం పొంచి ఉంది, సుంకాల అంశంలో జోక్యం వద్దు, కోర్టులకు ట్రంప్ హెచ్చరిక. పుతిన్ మోడీ ఫోన్ చర్చలు, ట్రంప్ని ఎలా డీల్ చేయాలో చెప్తా అంటూ నెతన్యాహు స్టేట్మెంట్. అట్లా రష్యా ఆయిల్ కొనుగోళ్లను ఆపేస్తే చమురు దిగుమతులు భారమే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ బిల్ $900 కోట్ల వచ్చాడు, అది $1200 కోట్ల ఎస్బీఐ నివేదిక కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని వదలం, ఓటర్ల జాబితాలో మోసాలు ఎందుకు, జవాబులు ఇవ్వకుండా మాకు బెదిరింపులా, బీజేపీ ఏజెంట్లా ఎందుకు పనిచేస్తున్నారు, ఎన్నికల అధికారులపై రాహుల్ గాంధీ ఆగ్రహం. బెంగళూరులో ఓటు అధికార ర్యాలీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే ఓటు చోరీపై దేశవ్యాప్త ఉద్యమం అంటూ జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం స్థాయిలో నిర్మాణానికి ఇండియా యోచన. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రాహుల్ గాంధీ ఓటు చోరీ ప్రజెంటేషన్, బీజేపీకి నష్టమే అంటున్న రాజకీయ వర్గాలు, ఓటర్ కార్డు ఆధార్ అనుసంధానంతో బోగస్ ఓట్లకు చెక్ పడుతుంది ఈసీ వర్గాలు అన్నటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. అయితే